గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడనే వార్తలు 2-3 రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఆ తమన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడానికి చాలా రకాల కారణాలు కూడా కొంతమంది నెటిజన్స్ చెప్తున్నారు. అండ్ అలాగే రామ్ చరణ్ రీసెంట్ మూవీ గేమ్ చేంజర్ మీద తమన్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వీటన్నిటి వల్లే తమన్ని రామ్ చరణ్ అన్ఫాలో చేశాడు అనేది వీళ్ళ పాయింట్ అనమాట. అయితే ఇక్కడ మెయిన్గా రామ్ చరణ్ టీం దీని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే తమన్ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడానికి కూడా కొంతమంది కారణాలు చెప్పారు. అదేంటంటే తమన్ రీసెంట్గా నందమూరి ఫ్యామిలీకి దగ్గర అవ్వడం, దాంతోపాటు రామ్ చరణ్ రీసెంట్ మూవీ గేమ్ చేంజర్ మీద తమన్ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడమే దీనికి కారణం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే నిజంగానే రామ్ చరణ్ తమన్ని అన్ఫాలో చేశాడా? రామ్ చరణ్ టీం ఇచ్చిన క్లారిటీ ఏంటి అని తెలుసుకునే ముందు అసలు తమన్కి అండ్ రామ్ చరణ్కి మధ్యలో ఈ గ్యాప్ వచ్చిందని వీళ్ళందరూ ఎందుకు అంటున్నారో ఒకసారి చూద్దాం. తమన్ రీసెంట్గా రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్కి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. అండ్ ఆ సినిమాకి మ్యూజిక్ మొత్తం తమన్దే. అయితే ఆ మూవీకి సంబంధించి ఆ సాంగ్స్ పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. ఏ సాంగ్ అయినా సరే అంత పెద్ద వ్యూస్ కూడా రాలేదు యూట్యూబ్లో కూడా. దీని మీద తమన్ రీసెంట్గా కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. అదేంటంటే ఈ సినిమాలో హుక్ స్టెప్ లేదు, దానివల్ల ఈ సాంగ్స్ అనేవి ఇంత వ్యూస్ రాలేదు. జరగండి జరగండి సాంగ్ కానీ వేరే సాంగ్స్ కానీ ఏవైనా సరే ఒక హుక్ స్టెప్ ఉంటే సాంగ్స్ అనేవి బాగా వైరల్ అవుతాయి అండ్ జనాల్లోకి వెళ్తాయి, జనాలు కూడా ఇష్టపడతారు. అయితే ఈ సినిమాలో ఎక్కడ కూడా హుక్ స్టెప్ లేకపోబట్టి దానివల్లే ఈ సాంగ్స్కి అన్ని వ్యూస్ రాలేదు అండ్ అంత హిట్ కాలేకపోయాయని తమన్ కామెంట్ చేశాడు. అయితే కట్ చేస్తే తమన్ డాకు మహారాజ్కి సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ అదిరిపోయింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్లో కొంతమంది ఏం చేశారంటే తమన్ కావాలని రామ్ చరణ్కి అంత మంచి సాంగ్స్ ఇవ్వలేదు, అది ఇవ్వకపోగా దాని మీద ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఏదైతే సాంగ్స్ వ్యూస్ రాలేదో దానికి కారణం కూడా హుక్ స్టెప్ లేకపోవడం అనేది వేరే వాళ్ళ మీద తోసేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా కావాలని తమన్ చేస్తున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. దీనికి తోడు డాకు మహారాజ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ హిట్ అవ్వడంతో బాలకృష్ణ ఏం చేశారంటే తమన్కి ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారు. అలాగే తమన్ని నందమూరి తమన్ అనేసారు. అంటే తమన్ కంప్లీట్గా నందమూరి ఫ్యామిలీకి దగ్గర అయిపోతున్నాడు. ఈ 2 కారణాల వల్ల, ఈ 2 ఏదైతే నందమూరి ఫ్యామిలీకి తమన్ దగ్గర అవడం, అలాగే గేమ్ చేంజర్ మీద తమన్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్, ఈ 2 కారణాల వల్లే మెగా ఫ్యామిలీకి అండ్ తమన్కి ఒక మధ్యలో ఒక చిన్న గ్యాప్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకుంటున్నారు. ఈ కారణాల వల్లే రామ్ చరణ్ తమన్ని అన్ఫాలో చేశాడు అని చెప్పేసి వీళ్ళ పాయింట్. అయితే ఇక్కడ రామ్ చరణ్ టీం ఇచ్చిన క్లారిటీ ఏంటంటే అసలు రామ్ చరణ్ తమన్ని ఎప్పుడూ ఫాలో అవ్వనే లేదు. ఇన్స్టాలో కానీ ఎక్స్లో కానీ ఎక్కడ ఫాలో అవ్వనే లేదు. ఫాలో అవ్వనప్పుడు అసలు అన్ఫాలో ఎలా చేస్తాడు అనేది రామ్ చరణ్ టీం ఇచ్చిన క్లారిటీ. అంటే ఇదంతా కూడా ఒక రూమర్ అన్నమాట అండ్ ఫేక్ న్యూస్లు దీని నుంచి పుట్టుకొచ్చాయి. అండ్ సోషల్ మీడియాలో వీళ్ళంతా చేసింది కూడా ఫేక్ ప్రచారం అన్నమాట. మరి ఈ ఫేక్ ప్రచారాన్ని మీలో ఎంతమంది నమ్మారు? అండ్ దీన్ని చూసి నిజంగానే మెగా ఫ్యామిలీకి అండ్ తమన్కి మధ్యలో గ్యాప్ వచ్చిందని ఎంతమంది అనుకున్నారు? కామెంట్ చేసి చెప్పండి.